సూపర్ యమ్మీ అండ్ సూపర్ టేస్ట్ అండ్ సూపర్ న్యూట్రిషియస్ సేమియా వెజిటబుల్ పులావ్ రెసిపీని షేర్ చేస్తున్నానండి. దాని గురించి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ వెజిటబుల్స్ అన్ని చాప్ చేసుకుని పెట్టేసుకున్నాము చిన్నగా. ఇక్కడ నేను బీట్రూట్, క్యారెట్, టమాటో, బీన్స్, అదే విధంగా ఆనియన్స్, పచ్చిమిర్చి, బఠానీ, స్వీట్ కార్న్, పుదీనా, పన్నీర్ తీసుకున్నాను. సేమియా కూడా బాయిల్ చేసి పెట్టేసుకున్నామండి. ఇవన్నీ రెడీగా ఉన్నాయంటే ఎంత సింపుల్ గా అయిపోతుందో ఈ రెసిపీ. ఇప్పుడు బాణాలు పెట్టేసుకుని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ షాజీరా, ఇలాచి, అదే విధంగా లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ అనియన్, మరటి మొగ్గ వేసేసుకుని చక్కగా దాన్ని ఫ్రై అవనిస్తాము. అదే ఆయిల్ లో కొంచెం పుదీనా వేసుకుంటాము. పుదీనాని పోపులో వేయటం వల్ల ఆయిల్ కి ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత ఆనియన్ చీలికలు, పచ్చిమిర్చి తరుగు, ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని చక్కగా వీటన్నిటిని ఫ్రై అవనిస్తామండి. కొంచెం అట్లా ఫ్రై అవుతూ ఉండగా ఇంకా మనం చాప్ చేసి పెట్టుకున్నటువంటి వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసేసుకోవచ్చు. వెజిటబుల్స్ వచ్చేసి మన చాయిస్ అండి. మనకి ఇష్టమైన ఏ వెజిటబుల్స్ అన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను క్యారెట్ తరుగు యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా బీట్రూట్ యాడ్ చేసుకున్నానండి. బీన్స్ కూడా సన్నగా కట్ చేసుకుని అది కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ. తర్వాత టమాటా తరుగుని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి. దీంట్లో క్యాలీఫ్లవర్, అదే విధంగా బేబీ కార్న్, ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇంకా పచ్చి బఠానీ యాడ్ చేసేసుకుంటున్నాను. అదే విధంగా స్వీట్ కార్న్ కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నానండి. యాడ్ చేసేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకుంటాము. మిక్స్ చేసుకుని కొంచెం అట్లా అందులో ఫ్రై అవనిస్తాము. ఆ పోపు మసాలా దినుసులతో పాటు చక్కగా అది ఫ్రై అవుతూ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ ని యాడ్ చేసేసుకుంటాము. సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే వెజిటబుల్స్ అన్ని కూడా చాలా తొందరగా సాఫ్ట్ అవుతాయండి. ఇంకా దీంట్లో క్యాప్సికం కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి వెజిటబుల్స్ అన్ని కుక్ అయ్యే వరకు మనం ఉడకనిస్తాం అనమాట. విత్ ఇన్ 4 to 5 minutes లో వెజిటబుల్స్ అన్ని కూడా చక్కగా ఉడికిపోతాయండి. ఒక పక్కన పన్నీర్ కూడా నేను ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను. ఇంకా వెజిటబుల్స్ ఉడికిపోయినాయండి. ఇప్పుడు బాయిల్ చేసుకున్నటువంటి సేమియాని ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. వెజిటబుల్స్ కొంచెం ఎక్కువ ఉండేలా ప్లాన్ చేసుకుంటే మనకు కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ అన్ని పర్ఫెక్ట్ గా అందుతాయండి. ఇప్పుడు లాస్ట్ లో ఒక టీ స్పూన్ నిండా బిర్యానీ మసాలా యాడ్ చేసేసుకుని మొత్తం కలిసేలాగా చక్కగా మిక్స్ చేసేసుకుంటాం అనమాట. సేమియాని మనము ముద్దలా కాకుండా కొంచెం పొడి పొడిగా చక్కగా బాయిల్ చేసుకుంటే ఏంటంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. లాస్ట్ లో వేపించుకున్నటువంటి పన్నీర్ కూడా యాడ్ చేసేసి వేడి వేడిగా సర్వ్ చేసేయడం అయితే అండ్ సలాడ్ కాంబినేషన్ లో సర్వ్ చేసినండి. చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.